ఆడోళ్లకు ఫ్రీ బస్సు పెట్టింది తెలంగాణ సర్కారు. మరి మొగోళ్ళకు కూడా ఏమన్నా ఇయ్యొద్దా? అందుకే సేమ్ మహిళలకు ఇచ్చినట్టు ఫ్రీగా ఇస్తే ఏముంటది అనుకున్నదో ఏమో గానీ టికెట్ రేట్లను హైదరాబాద్ సిటీలో మళ్ళా పెంచింది. ఇక చూడాలే బస్ ఎక్కే అన్నలు ఎంత గరం అవుతున్నారో. ఇక ఒక్కో అన్నతో మాట్లాడదాము. ఓ అన్న చెప్పే, ఈ ఫ్రీ బస్ ఎవడు పెట్టమన్నాడు ఇవి ఏందన్నా మేము బస్సు టికెట్ రేట్ల గురించి మాట్లాడితే నువ్వేమో ఫ్రీ బస్సు గురించి మాట్లాడబడుతుంది. పెళ్ళానికేమో ఫ్రీ, మొగోడికేమో డబుల్ ఛార్జ్ చేస్తున్నాడు. అచ్చా, ఇదా మీ బాధ? ₹1,00,000 తీసుకునే వాళ్ళు కూడా ఫ్రీగా వెళ్తున్నారు. బీద వాళ్ళకి పెడితే అది ఒక కార్డ్ అనేది ఇష్యూ చేయాలండి వాళ్ళకి. అంటే వాళ్ళకు ఫ్రీ ఇస్తున్నారు కాబట్టి మీకు ఛార్జీలు పెంచిర్రు అంటవా? నెల 15 రోజులలోనే మళ్ళీ ఆర్టీసీ ఛార్జీలు పెరిగితే ఎట్లా బతుకుతారా అండి? నాకు అర్థం కాదు. అన్నా నువ్వు చెప్పే, బస్సు ఛార్జీల పెంపు గురించి ఏం మాట్లాడతారు? ఏదో విమెన్ కు ఇస్తున్నామని మా దగ్గర రిమార్క్ చేసుకుంటున్నారు. ఓష్ని నీది అదే మాట కదా, నువ్వు చెప్పన్నా. అదే లేడీస్ కి ఫ్రీ చేసేసి మమ్మల్ని చంపుతున్నారు అంతే. అందరికందరు ఒకటే మాట మాట్లాడుతురు కదా. సరే రేట్ల ముచ్చట అటు ఉంచురు గాని బస్సుల సౌలభ్యం ఎట్లున్నదో చెప్పన్నా. బస్సులలో సీట్లు కూడా ఇస్తలేరు, ఎవరు నిలబడి వెళ్లాల్సి వస్తుంది. ఇది డబ్బులు పెట్టి నిల్చొని పోవడం ఏందండి? నాకు అర్థం కాదు. నువ్వు చెప్పన్నా. లేడీస్ ఫ్రీ అంటే ఏది ఖాళీ దొరకదు, సీట్ అనేది లేదు. సిటీ బస్ ఛార్జీలు ₹5 నుంచి ₹10 దానికి పెరిగిన దాని మీద ఇట్లా సిటీ మొగ పబ్లిక్ కు మస్తు కోపం చేస్తున్నారు. రోజుకు రాను పోను 10 నుంచి 20 దానిక పెరిగితే నెలకు 400-500 దానిక లాసే కదా అని గరం అవుతున్నారు. హైదరాబాద్ సిటీలా దినం 10 లక్షల మంది మొగోళ్ళు బస్సు ఎక్కుతారట. మరి పెరిగిన ఛార్జీలతోని సర్కారుకు ఆమ్దాని ఎంత పెరుగుతుందో ఒక్కసారి లెక్కేయండ్రిగా మీరే.